హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా ఇంట్లో నిమ్మకాయ పచ్చడి పెడుతున్నానండి. నిమ్మకాయ పచ్చడి పెడుతున్నాను. బజార్కి వెళ్ళి ఒక 15 నిమ్మకాయలు కొనుక్కొచ్చానండి. ఈరోజు నిమ్మకాయ పచ్చడి పెడుతున్నాను. మీరు కూడా చేసుకోవాలి. నిమ్మకాయ పచ్చడి పెట్టుకోవాలంటే మీరు కూడా చూడండి, చూసి మంచిగా ఉంటే మీరు కూడా చేసుకోవచ్చండి. ముందుగా మంచిగా తుడుచుకోవాలండి, కడగాలి. నిమ్మకాయలు శుభ్రంగా కడగాలి. శుభ్రంగా కడిగినండి పక్కన పెట్టాము. ఇప్పుడైతే తడి లేకుండా మంచిగా తుడుచుకోవాలండి. తడి లేకుండా తుడుచుకోవాలి. తడి ఉంటే పచ్చడి పాడవుతుందండి. తడి లేకుండా మంచిగా తుడుచుకోవాలి. ఇట్లా మంచిగా తుడుచుకోవాలి. తడి లేకుండా మొత్తం అన్ని కాయలు కూడా ఇట్నే తుడుచుకోవాలి. ప్లేటు ఎందుకు పెట్టినంటే ఇవి కట్ చేస్తుంటే రసం వెళ్తుందండి. రసం కింద పోకుండా మళ్ళీ ఆ రసం కూడా మనం వాడుకోవచ్చు. అందుకే ప్లేట్ పెట్టాను. మొత్తం చూడండి ఎలా పెడతానో మీకు కూడా అర్థమవుతుంది. అన్నీ చూసాను. ఇప్పుడు అన్నైతే తుడిచానండి. అన్నీ తడి లేకుండా మంచిగా తుడిచాను. ఇప్పుడు కట్ చేస్తానండి. ఇది చిన్నగా ఎందుకు కట్ చేస్తున్నంటే ఇది డైరెక్ట్ ఈరోజే పచ్చడి చేస్తాను. ఈరోజే పచ్చడి చేస్తాను కాబట్టి చిన్నగా కట్ చేస్తున్నాను. ముక్కలు చిన్నగా కట్ చేస్తే ఏమవుతుందంటే తొందరగా కారం పట్టుకొని పెట్టిన వెంటనే మనం వేసుకొని కూడా తినొచ్చు, బాగుంటుంది. అందుకే చిన్నగా కట్ చేస్తున్నాను. ఇట్లా కూడా చేసుకోవచ్చు. అట్లా కాకుండా మీకు నచ్చకపోతే ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. గింజలు రాకుండా మంచిగా గింజలు రాకుండా ఇట్లా అన్నీ
తీసుకొని గింజలు రాకుండా తీసుకోవాలి. గింజలు ఉంటే ఈ ముక్కలు అన్నీ కట్ చేసానండి. నిమ్మకాయ ముక్కలన్నీ ఇప్పుడు ఒక బేసన్లో పోస్తున్నాం. ఇందులో వేసానండి. ముక్కలన్నీ ఇందులో పోస్తున్నాం. ఇందులో ఒక చెంచా ఉప్పు అండి. ఉప్పు వేయాలి ముక్కలకు. ఒక చెంచా పసుపు వేసి ముక్కలు బాగా పట్టియాలి. అన్నీ మంచిగా కలిసేటట్టు ముక్కలు మంచిగా కలుపుకోవాలి. ఉప్పు పసుపు చూసారు కదండి. ఇలా ముక్కలు కట్ చేసిన శుభ్రంగా కడుక్కొని అది తడి లేకుండా మంచిగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత కట్ చేసి గింజలు లేకుండా చూసుకొని ఒక బేసన్లో పోసుకొని మంచిగా పసుపు ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇట్లా పట్టుకుంటుంది. అయితే ఇళ్ళకు కావాల్సినవి మసాలాలన్నీ రెడీ చేస్తా. ఈ పక్కకు పెట్టేస్తున్నా. నిమ్మకాయలు పక్కకు పెట్టేసుకుంటా పెట్టాలి. ఒక అర్ధగంట సేపు గంట సేపు పక్కకు పెట్టేసుకుందాం. తర్వాత ఇంట్లోకి కావాల్సినవి ముందుగానే వేయించినండి. ఇవి పండుగ వేపుకోవాలి. ఆవాలండి. ఇవి పండుగ వేపుకోవాలి. ఆవాలు ఇగో 2 చెంచాలు ఆవాలు, 2 చెంచాలు ఉంటాయండి. 2 చెంచాలు ఆవాలు. తర్వాత ఇవి కూడా ముందుగానే వేపుకున్నానండి. మెంతులు 2 చెంచాలు, మెంతులు 2 చెంచాలు. తర్వాత జీలకర్ర అండి. ఇది కూడా వేపుకున్నా. ముందే వేపి పెట్టుకున్నాండి. రెడీగా పెట్టుకున్నానండి. 2 చెంచాలు జీలకర్ర, 2 చెంచాలు జీలకర్ర వేసిన. ఇప్పుడు ఇందులో మిక్సీలో పోసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్నాము. పావుకిలో నూనె పోసినండి. ఇలా 1 చెంచా ఆవాలు వేసిన. 1 చెంచా జీలకర్ర, 2 చెంచాలు జీలకర్ర వేసిన. 2 ఎండుమిరపకాయలు 2. అయిపోయినాయి కదండి. పండుగ అయిన తర్వాత అవి వేగిన తర్వాత ఇగో పొట్టు తీసిన ఉల్లిపాయలు, పోపు అయిందండి. ఇక అల్లం పోపు అయింది. స్టవ్ బంద్ చేసుకుందాం. చేసి పక్కకు పెట్టి మూతేసి పక్కకు పెట్టిన. ఇప్పుడు 1 గంట అవుతుందండి. మంచిగా అయినాయి.
ఇప్పుడు ఇందులో ఏమి కారము ఎంత పడుతుందో కారం 15 నిమ్మకాయలు కదండి. 1 2 3 4 5 6 చెంచాల కారం వేసిన. ఎందుకంటే అవి పుల్లగా ఉంటాయి కాబట్టి, పండుగ ఉన్నాయండి, చాలా పుల్లగా ఉంటాయి. అందుకే కారం 6 చెంచాలు వేసిన. ఉప్పు కూడా 1 2 3 4 5 వేసినండి. ఎందుకంటే ఇందాక నిమ్మకాయలలో కలిపినాం కాబట్టి 1 చెంచా తక్కువ, 1 చెంచా తక్కువ వేసిన. మంచిగా కలపాలి ఇట్లా అంతా మిక్స్ చేసి. ఇందాక మసాలాలు పట్టినాయి కదండి, మసాలాలు పెట్టామండి మిక్సీలో. అల్లకు కావాల్సిన మసాలాలన్నీ మిక్సీలో పెట్టామండి. ఇప్పుడు మెత్తగా మంచిగా దంగిలండి మిక్సీలో. ఏదో మంచిగా దంగండి. ఇందులో వేస్తున్నాం అన్ని ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ వేసిన. అంత కలుపుదాము మంచిగా. అంత మిక్స్ చేయాలి. అంతా కలపాలండి. అంతా కలగలిపితే మంచిగా బాగుంటుంది. ఇప్పుడు ఎల్లిపాయలు రోట్లోనే దంచినండి. ఎల్లిపాయలు ఒక 2 గడ్డలు ఉంటాయి కదా, అవి ఇక మిక్సీలో రోట్లో దంచిన. ఇంట్లో కారం కలపాలి. అవి కూడా ఇప్పుడు నిమ్మకాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఇలా వేయాలి. ఇట్లా కలిపితే కారము, మసాలా ఇవన్నీ మసాలాలు చేసినా కదండి, ఇవన్నీ కారం అన్నీ ముక్కలకు మంచిగా పట్టుకుంటుంది. తర్వాత ఈ ముక్కలకు పోపు చేసి పెట్టుకున్నా కదండి, ఇంతకుముందుకే పోపు చేసి పెట్టాను కదండి. చల్లగా అయింది. చల్లగా అయినాక కలుపుకోవాలి. చల్లగా అయింది. ఇదిగో 1/2 కేజీ నూనె. ఇందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఎల్లిపాయ పొట్టు లేకుండా గర్వాయలు తీసి ఎల్లిపాయలు వేసిన. చూడండి అంతా కలపాలి. ఇట్లా డైరెక్ట్ ఊరేయకుండా నిమ్మకాయలు ఏం చేస్తారంటే ఊరేయాలి. కోసి ముక్కలు ఉప్పు, పసుపు కలిపి ఊరబెడతారు. అట్లా కూడా చేయొచ్చండి, ఊరబెట్టి. ఇప్పుడు మామూలుగా మనం అయితే తొందరగా మనకు తినాలి అనుకుంటే ఇట్లా డైరెక్ట్ చేయొచ్చు. ఇట్లా డైరెక్ట్ అన్ని మసాలాలు వేసి మంచిగా అన్నీ. నూనె కూడా సరిపోయిందండి. మంచిగా 1/2 కేజీ నూనె పట్టింది. ఇందులో మంచిగా అన్నీ సరిపోయినాయి. మంచిగా నూనె కూడా సరిపోయిందండి. చూడండి ఎంత మంచిగా అయిందో. డైరెక్ట్ పెట్టాను కదండి, పచ్చగా బాగుంది. చూడండి అన్నీ మంచిగా సరిపోయినాయి. ఏవైనా మనం
డైరెక్ట్ అన్నంలో వేసుకొని తినొచ్చు. నేను సరి చూపిస్తానండి, ఎట్లా ఉంటుందో చూపిస్తాను. పచ్చడి మనం చేసినాం కదా, అసలు ఎట్లా ఉందో, టేస్ట్ ఎట్లా ఉంటుందో, ఎంత బాగుందో మీరు కూడా చూడండి. మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి. నిమ్మకాయ చట్నీ బాగుంటుందండి. డైరెక్ట్ పెట్టుకొని మనకు అప్పటికప్పుడే తినాలనుకుంటే మనము నిమ్మకాయ పచ్చడి అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చండి. తొందరగా అయిపోతుందండి. ఇది 4 రోజులు ఊరబెట్టి 4 రోజులు ఆగి చేసుకోవాల్సిన పని లేదు. చాలా బాగుంటుంది. చూడండి, చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందో చూడండి. చూడండి, ఈరోజు నిమ్మకాయ చట్నీ ఎంత బాగుందో చూడండి. చూడండి ఎంత బాగుందో, మంచిగా అనిపిస్తుందో, చూస్తేనే తినాలనిపిస్తుంది. మీరు కూడా చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఇగో తినాలనిపిస్తుంది. సూపర్, బాగుంది. మీరు కూడా చేసుకోండి, మర్చిపోకండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. చాలా బాగుందండి. మీరు కూడా చేసుకోండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఇంటిలో మీరు కూడా చేసుకొని అప్పటికప్పుడు రెడీ చేసుకోండి. బాగుంటుందండి. బాగుంది.